గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య నిర్విరామంగా సాగుతోంది. 37వ రోజు వడ్లమూడి నుంచి ప్రారంభమైంది. ఒక్క వడ్లమూడి గ్రామంలోనే 3 చోట్ల మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రాంతానికి వస్తున్నారని తెలిసిన గ్రామస్తుల సంతోషం అంతా ఇంతా కాదు. జగన్ను చూసేందుకు జనం చుట్టుముట్టారు. ప్రేమతో స్వాగతం పలికిన గ్రామస్తులు తాము ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్ విగ్రహాన్ని జననేత చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయాలపై జగన్ మండిపడ్డారు. సిబిఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని అన్నారు. తప్పించుకోవాలి అని చెప్పి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఏ రకంగా చూసుకోవాలి అని చెప్పి అటువంటి ఆలోచనలు కూడా చేసే పరిస్థితులకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటే, మొన్నటి దాకా సిబిఐ అంటే ఎందుకు జగన్ మీద ఎంక్వైరీ వేయకూడదు అని చెప్పి చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు, అదే సిబిఐ తన మీదకి వచ్చేసరికి సిబిఐ జోలికి రాకూడదు అని చెప్పి రాజకీయాలు చేస్తూ, నిజంగా కల్ముషం లేని వ్యక్తి అయితే ఎందుకు భయపడాలి? సిబిఐ అయితే ఎందుకు భయపడాలి? ఇంకొకరైతే ఎందుకు భయపడాలి? అదే జగన్ మీద సిబిఐ ఎంక్వైరీ అయితే వేయించడానికి కోర్టులో కేసులు కూడా వేయొచ్చట. కానీ తన దాకా వస్తే మటుకు సిబిఐని తప్పించుకునేదానికి చేతిలో ఉన్న అధికారాన్ని కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఏ మాదిరిగా వీళ్ళు దురుపయోగం చేస్తారు అని అంటే, నిజంగా ఇటువంటి రాజకీయాలు చూస్తూ ఉన్నప్పుడు నిజంగానే వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, నిజంగానే రాజకీయాల్లో తలపడిన వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కానీ ఒక్కటైతే నేను చెప్తున్నా, వీళ్ళిద్దరికీ కూడా నేను చెబుతున్నా, దేవుడు పై నుంచి మటుకు చూస్తున్నాడు అన్న సంగతి మటుకు వీళ్ళిద్దరికీ నేను చెప్తున్నా. వడ్లమూడి జెండా చెట్టు సెంటర్ నుంచి ఓదార్పు యాత్ర చేబ్రోలుకు చేరుకుంది. తమ కష్టాలు తెలుసుకునేందుకు రాజన్న తనయుడు వస్తున్నాడని తెలుసుకున్న చేబ్రోలు ప్రజలు జగన్ కు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులంతా ఎంతో ప్రేమగా ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించారు. ఎంతో కష్టమైన తనను ఆశీర్వదించడానికి వచ్చిన గ్రామస్తులను జగన్ అంతే ప్రేమతో పలకరించారు. సమయం లేకపోవడం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని, దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు జగన్. ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఇవాళ ఇక్కడ 8 విగ్రహాలు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి చోట మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కొద్దిగా కష్టమైన విషయం అన్న సంగతి దయచేసి గుర్తెరగవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. కాబట్టి జగన్ వచ్చాడు, వచ్చి 2 నిమిషాలు మాట్లాడాడు, పోయాడు అని దయవుంచి ఏ ఒక్కరూ కూడా మరోలా భావించవద్దు అని సవినయంగా చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాను. జగన్ మనవాడు, జగన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అని సహృదయంతోనే అర్థం చేసుకుని చిరునవ్వుతోనే సాగనంపవలసిందిగా చేతులు జోడించి పేరు పేరున అర్థిస్తున్నాను.